హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్గా ఇన్స్టాంట్గా మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో మనకి ఆవకాయ అందరికీ కుదరదు కాబట్టి ఇలా సింపుల్గా ఇన్స్టాంట్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేలా చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీ ఇంట్లో 1-2 మ్యాంగోస్ ఉంటే ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ ఒక మ్యాంగో తీసుకొని దానిపైన ఉన్న పెచ్చంతా తీసేసి ఇలా ఫస్ట్ తురుముకోవాలన్నమాట. సో దీన్ని తురుముడు పచ్చడి అని కూడా అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో మనకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ అయితే ఏముండవు. మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి. సో నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ అండ్ ఒక 3 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన స్పైస్కి తగ్గట్టు మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. అండ్ ఇది వచ్చేసి 1 స్పూన్ అయితే మెంతి పిండి వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆవపిండి వేసుకోవాలి. మెంతి పిండి ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ చేదు వచ్చేస్తుంది. సో మొత్తం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం పట్టేటట్టుగా మనం ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఇన్స్టాంట్గా మనం ఒక 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఒక మ్యాంగో తీసుకుని ట్రై చేయండి. నచ్చితే ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనం పోపు దినుసులు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దానిలో యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఇన్స్టాంట్గా మామిడికాయ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.